వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లాలోని గుడివాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిరీటం మాయం వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహనరావుపై BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. దాత సుబ్బారావు ఫిర్యాదు మేరకు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్న వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తించారు. ఒక 460 గ్రాముల తాలూకా వెండి కిరీటాన్ని ఆయన 2025లో బహుకరించడం జరిగిందని, దాంట్లో ఈ మధ్యకాలంలో అది అలంకరించట్లేదని చెప్పి దీని నిమిత్తమై పాలకవర్గం అధ్యక్షుడైన పోకూరి మోహన్ రావు గారిని దాని గురించి అడగ్గా అతని తాకట్టు పెట్టిన విషయం ఇతని నోటీసులోకి వచ్చి దాని మీద చర్య తీసుకోవాల్సిన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి మనకి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మన ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా దీని మీద మనకి వాళ్ళు కూడా వెరిఫై చేశారు కాబట్టి దీనిలో మన రూల్ పొజిషన్స్ ఏంటి అనేది కూడా ఆయన అడగడం జరుగుతుంది. ఇది దర్యాప్తులో ఉంది కాబట్టి దర్యాప్తు అయిన తర్వాత పూర్వపరాలు తెలియపరచడం జరుగుతుంది. ఆయన రిపోర్ట్లు ఇచ్చింది పోకిరి మోహన్ రావు మీద ఇచ్చారు. రిమైనింగ్ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ చూసుకుని కూడా దర్యాప్తులో భాగంగా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ చూసుకుని వాళ్ళందరూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. వ్యాపారి మీద వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం